Today we discuss about some multiple choice questions. First one is the most suitable material for transformer core. సో ట్రాన్స్ఫార్మర్ కోర్కి మోస్ట్ సూటబుల్ మెటీరియల్ ఏంటి అని మనం ఇక్కడ చూద్దాం. ఒకటి హాట్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్, కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్, అల్యూమినియం అండ్ కాపర్. సో ఈ 4 ఆప్షన్లో అల్యూమినియంని మనం యూజ్ చేయం అండ్ కాపర్ని కూడా యూజ్ చేయం. మన ఆన్సర్ ఈ రెండింటిలో ఒకటి అయి ఉండొచ్చు. ఇందులో హాట్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్ని లేదా కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్ని ఏది యూజ్ చేస్తాం అనేది మన మెయిన్ థింక్ చేయాలి. సో ఇక్కడ అసలు హాట్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్ అంటే ఏంటి అంటే బెస్ట్ మెటీరియల్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈజ్ స్టీల్. ఈ స్టీల్ని యూజ్ చేస్తాం. ఈ స్టీల్లో దీని యొక్క కండక్టివిటీని ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గ్రెయిన్స్ని ప్రాపర్ ఓరియంటేషన్కి తీసుకొచ్చి వాటిని కోల్డ్ చేసిన తర్వాత వీటిని ఈ యొక్క స్టీల్ మెటీరియల్ని యూజ్ చేస్తాం. అందుకే మనం యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే కోల్డ్ రోల్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్. ఈ యొక్క స్టీల్నే CRGO స్టీల్ అని అంటాం. CRGO కోల్డ్ రోల్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్. సో దీని యొక్క ఆప్షన్ ఏంటి అంటే కోల్డ్ రోల్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్. నెక్స్ట్ సెకండ్ వన్, ద ప్రిన్సిపల్ అండ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ కోర్ కపుల్డ్. సో దీనికి ఇక్కడ వైండింగ్స్ యొక్క కప్లింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. సో మన ట్రాన్స్ఫార్మర్ కోర్ ఇలా ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఈ ప్రైమరీ అండ్ సెకండరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఏదో ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ ఉంటాయి. సో ఇవి ఎలా ఉన్నాయి, ఎలక్ట్రికల్లీ కపులింగా, మ్యాగ్నెటిక్ కపులింగా, బోత్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటికల్ అండ్ నన్న. సో ఇక్కడ దేని గురించి డిస్కస్ చేసాడు, ఈ యొక్క వైండింగ్స్ గురించి అడుగుతున్నాడు. సో ఎలక్ట్రికల్గా ఉన్నాయా మ్యాగ్నెటిక్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. సో ఇవి రెండు ఎలక్ట్రికల్గా ఐసోలేటెడ్. ఇదేంటిది ఎలక్ట్రికల్గా ఐసోలేటెడ్, మ్యాగ్నెటిక్గా కనెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఇందులో వచ్చే ఫ్లక్స్, ఈ ఫ్లక్స్ వల్ల మనకి సెకండరీతో లింక్ అవుతుంది కాబట్టి ఓన్లీ మ్యాగ్నెటికల్గా కప్లింగ్ అయి ఉంటుంది. ఈ రెండు ఉంటాయి అంటే రెండు ఉండవు. ఎలక్ట్రికల్గా కప్లింగ్ ఉండదు, మ్యాగ్నెటికల్ ఒకటే ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్. సో వెన్ ఏ 400H transformer is operated at 50 Hz, then what about its KVA rating? ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫ్రీక్వెన్సీకి KVA రేటింగ్కి రిలేషన్ గురించి అడుగుతున్నాడు. సో ఈ రెండింటి యొక్క రిలేషన్ ఏంటి? E is directly proportional to F from its EMF equation of the transformer. సో ఇక్కడ నుంచి సో ఫస్ట్ E1 is equal to F1 అండ్ E2. అంటే మనకి E1 ఈక్వల్ టు కాకుండా E1 ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు F1 అని ఫార్ములాని యూజ్ చేస్తే E1/E2 ఈక్వల్ టు F1/F2 అనే ఫార్ములాని యూజ్ చేసి E2 వాల్యూ E2 ఈక్వల్ టు E1/F2/F1. సో ఇక్కడ 1 × 50 / 400 then it equal to 1/8 times. So here the KVA rating is reduced to 1/8 times. So here the option A is correct. Next, when load on a transformer is increased, then what about the eddy current loss? ఇక్కడ లోడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్కి అండ్ ఎడ్డీ కరెంట్కి రిలేషన్ అయ్యాడు. సో ఇక్కడ ఎడ్డీ కరెంట్ అనేది ఏంటి అంటే కోర్ లాస్. ఎడ్డీ కరెంట్ అనేది కోర్ లాస్ కాబట్టి ఇట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ లోడ్. సో ఇక్కడ ఎడ్డీ కరెంట్ అనేది కాన్స్టెంట్, దట్ ఈస్ అన్ఎఫెక్టెడ్. సో ఇక్కడ ఎందుకు అన్ఎఫెక్టెడ్ అంటున్నామంటే లోడ్ డిపెండ్స్ అపాన్ ద ఐ స్క్వేర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో లోడ్లో ఒకవేళ లాస్ కావాలి అని అంటే IR మీద డిపెండ్ అవుతుంది. అంటే కాపర్ లాస్, I² R అనేది కాపర్ లాస్. సో ఎడ్డీ కరెంట్
లోడ్ మీద డిపెండ్ అవ్వి ఇవి కాన్స్టెంట్ లాసెస్ కాబట్టి ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ వెన్ ద లోడ్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్. మనం ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఈ యొక్క లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఎడ్డీ కరెంట్ అనేది చేంజ్ అవ్వదు. ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.